ట్రంప్ విధించినటువంటి టారిఫ్స్ వలన అమెరికాలో మామూలుగా బట్టలు కానీ ఇవి ఉంటాయి కదా, వాటికి రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉందంట. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి కదా అమెరికాకి. అప్పుడు వాళ్ళకి టారిఫ్స్ 50% పెంచాడు. అంటే అంతకుముందు ఒక $6 ఉందనుకోండి, 8, 480 రూపాయలు ఒక టీషర్ట్ అయితే 480, 600 మధ్యలో ఉంటే ఇప్పుడు అది కాస్త 6 నుంచి 8, 8 నుంచి 10 డాలర్ల దాకా ఉందంట. ఈ వీడియో ఒక ఆమె పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో. టారిఫ్లు పెంచడం వలన ధరలు అమెరికాలో పెరుగుతాయి. వాళ్ళకి తగ్గటువంటి ట్యాక్సులు కట్టలేక వాటి రేట్లు మన వాళ్ళు పెంచి పంపిస్తారు. అంటే ఇప్పుడు ఇండియా నుంచి ఏ వస్తువు అమెరికా వెళ్ళినా మన వాళ్ళు ఆ ట్యాక్సులు కట్టడానికి ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ యొక్క రేట్లు పెంచి పంపిస్తారు. 2 ఇక్కడ కూడా రేట్లు పడిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు రొయ్యలు ఏవో పంపిస్తారంట, వాళ్ళు టారిఫ్లు 50% పెంచేసరికి దీని రేట్లు పెంచలేక రేట్లు తగ్గించేసి లోకల్గా అమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం రావడానికి కూడా ఛాన్స్ ఉంది.